ఎక్కడున్నారు సార్? విజయ్ మాల్యాని తీసుకొస్తామన్నారు, నీరవ్ మోడీని తీసుకొస్తున్నారు, మెయిల్ తీసుకొస్తాను. 2018లో బహిరంగ సభలో మోడీ చెప్పారు, ఏ మూలన ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా లాక్కొని వస్తామన్నారు సార్. ఇప్పుడు ఇవాళ 2024 వాళ్ళు ఎక్కడున్నారు సార్? విజయ్ మాల్యా ప్రాపర్టీస్ మనం సీజ్ చేసినామా లేదా? నీరవ్ మోడీ ప్రాపర్టీస్ సీజ్ చేసినామా లేదా? మీకు సమాచారం ఉందా? అసలు మీరు సమాచారం ఉందా మీకు? నీరవ్ మోడీ ప్రాపర్టీస్ కానీ మీరు చెప్తున్న ఆయన ప్రాపర్టీస్ కానీ సీజ్ చేసిండ్రు. ఈటల గారు విజయ్ మాల్యా ప్రాపర్టీస్ సీజ్ చేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ ఎంత మేరకుంటే ఎవరెవరైతే ఏకమైతే గురైనరో వాళ్ళందరి ప్రాపర్టీస్ సీజ్ చేసి ఇంకా అవసరం లేదా సార్? వాళ్ళు ఏం తీసుకురారా? వదిలేస్తారు, సీజ్ అయిపోయింది సార్. ఇంకా మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా మరి వాళ్ళని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ఎందుకు అంటారు? జరుగుతాయి. ఎందుకు జరిగాయి అనుకుంటున్నాను? మరి అంతా సీజ్ అయింది అంటున్నారు. దర్యాప్తు సంస్థలు సీజ్ చేయడమే కాదండి, వాళ్ళ మీద ఒత్తిడి రకరకాల పద్ధతులు చేస్తాం కదా. ఒకటేంటంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు దర్యాప్తు సంస్థలు ఉంటాయి, మాట్లాడుతాం, తీసుకొస్తాం. ఈటల రాజేందర్ గారు 23 మంది నేతలపైన ఈడీ కేసులు అయిన తర్వాత బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళని కేసులన్నీ హోల్డ్లో పెట్టారు. అశోక్ చవాన్ లాంటి వారు, ఆదర్శ కుంభకోణంలో ఉన్న అశోక్ చవాన్ లాంటి వారు బీజేపీలో చేరగానే ఎందుకు పునీతులైపోయారు? 23 మంది బీజేపీలో చేరగానే వాళ్ళందరి మీద కేసుల కొనసాగింపు ఎందుకు నిలిపేశారు? ఇది ద్వంద్వ విధానం కాదా? ఒక మాట రమేష్ గారు, ఎందుకు వాళ్ళను మొత్తం దాస్తున్నారనో లేకపోతే కాపాడుతున్నారో మీరు అనుకుంటారు. దర్యాప్తు సంస్థలు ఉంటే తప్పకుండా దర్యాప్తు జరుగుతూనే ఉంటుంది. దర్యాప్తు జరగకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు ఏ పార్టీ అని చూడరండి. దర్యాప్తు సంస్థలకి ఈయన భారతీయ జనతా పార్టీలో ఉన్నాడా, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, ఇది క్రైటీరియా కాదు. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. రాజేందర్ గారు, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. బీజేపీలో చేరిన వారి పైన సేమ్ బీజేపీలో చేరక ముందు కేసులు కంటిన్యూ అట్లనే అవుతున్నాయి, అట్లనే అరెస్టులు అవుతున్నాయా? మీరు చెప్పగలరా? ఒక మాట, ఆదర్శ కుంభకోణం ఎంత పెద్ద కుంభకోణం మహారాష్ట్ర తెలుసు. ఆయన అశోక్ చవాన్ బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసు ఏమైంది? అదేవిధంగా చాలా మంది, ఒక ముఖ్యమంత్రిని కూడా చేశారు, ఒక కాంగ్రెస్ నేతని మీ బీజేపీలో జాయిన్ చేసుకొని. హేమంత్ బాగా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఆయన. ఒక మాట, నేను పెదాల మీకలు మాట్లాడుతాను రమేష్ గారు, నేను సమాచారం తెలిసిన వ్యక్తిగానే మాట్లాడుతున్నాను. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్నడూ తప్పించుకోజాలరు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ రేపు లేకపోతే ఎల్లుడు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. ఈటల గారు, లిక్కర్ స్కామ్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. చాలామంది స్కామ్స్టారు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, ఇక్కడ కవితను అరెస్ట్ చేశారు. అక్కడ వైసీపీ ఎంపీని మీ పార్టీలో చేర్చుకొని ఆ తర్వాత ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటే లిక్కర్ స్కామ్ని మీరు లీగలైజ్ చేస్తున్నారు చెప్పచ్చా, లేక ఎట్లా చెప్పచ్చు? ఎక్కడ చేసుకున్నారు మా వాళ్ళు? మాగుంటి శ్రీనివాస్, వైసీపీ ఎంపీ. ఒక మాట నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, లిక్కర్ స్కామ్లో ఉన్నా ఏ స్కామ్లో ఉన్నా ఆయన ఏ పార్టీలో ఉన్నా దర్యాప్తు మాత్రం తప్పకుండా జరుగుతుంది. వాళ్ళు చట్టం ముందు నిలబడవలసిందే, ప్రూవ్ చేసుకోవాల్సిందే. సార్, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలక్షన్ బాండ్లు కొంటారు, కొన్న తర్వాత జైలు నుంచి బయటకు వస్తారు. ఇంతకుముందు కూడా అడిగిన అది ప్రశ్న ఎవరు? దినకర్ గారు, దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత అధికారంలోకి వచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే భవిష్యత్తులో తెలంగాణ అని ఎక్స్పెక్ట్ చేశారు. యాక్చువల్గా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం మూలంగా 8 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కనీసం 17 స్థానాల్లో 14 నుంచి 15 వరకు గెలవాలని మీకు అధిష్టానం టార్గెట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ స్పష్టమైనటువంటి కోఆర్డినేషన్ మీ మధ్య ఉందా? ఎందుకంటే ఒకటి సార్, మీ మధ్య ఉందా? ఎక్కడ చూసినా కానీ ప్రచారానికి సంబంధించి కానీ, మీ నియోజకవర్గంలో మీరు తిరుగుతున్నా కానీ, అగ్రనేతలు ఉన్నా కానీ ఒక బీజేపీలో ఆ కోఆర్డినేషన్ మిస్ అయింది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. మీ అనుభవం ప్రకారం చెప్పండి, ఎన్ని సీట్లు వస్తాయి పార్లమెంట్కి? నా అనుభవం ప్రకారంగా ఇప్పుడు రిజల్ట్ వస్తేనేమో అనేక తప్పులు కప్పిపుచ్చబడతాయి. ఒక విజయం అనేక తప్పుల్ని కప్పేస్తుంది, ఒక అపజయం అనేక తప్పులు ఎత్తి చూపుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మీరు ఏమనుకుంటే బ్రహ్మాండంగా గిటి అవి ఉండవు. విజయం వచ్చింది కాబట్టి అవన్నీ బ్రహ్మాండంగా కనబడతాయి. ఇక్కడ మా పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు బ్రహ్మాండమైన కోఆర్డినేషన్తో ప్రణాళికబద్ధంగా జరుగుతూ ఉంది. 17 సీట్లలో ఇవాళ మొట్టమొదటి ర్యాంకులో కొట్లాడగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ నేను 12 సీట్లు గెలుస్తానని చెప్పి అమిత్ షా గారు వచ్చి ఇక్కడ మాట్లాడిపోయి చూసిందా? అది బట్టి కాదు, సర్వే సంస్థల మూడ్ ఆఫ్ ద పీపుల్ టుడే 12 సీట్లు గెలిచే ఆస్కారం ఉందని, మిగతా సీట్లలో కూడా మనం కొట్లాడగలిగే ఆస్కారం ఉందని